ప్రభు గారు మీ అంచనా ఏంటి సార్? మనం గతంలో మాట్లాడుకున్నాం, ఆ రోజు డిబేట్లో కూడా మీరు గోపీకృష్ణ గారు ఉన్నారు. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఆ రోజు 1,00,000కు చేరువలని మాట్లాడుకున్నాం, ఇప్పుడు 1,00,000 మార్క్ దాటేసింది. అంటే నిన్న కొందరు చేసిన వ్యాఖ్యలు చూసాం, రానున్న రోజులు ఇది 2,00,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని. ఇక్కడ రెండు అంశాలు గోపీకృష్ణ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. అంటే రేటు పెరిగిందని ఆనందపడాలా, లేదంటే రేటు పెరిగింది కాబట్టి కొనుగోళ్లు తగ్గుతాయని నిరాశ చెందాలా? ఇలాంటి ఒక డోలాయమానంలో ఉన్నాము. అటు బిజినెస్ మ్యాన్గా మేము కానీ, లేదంటే రేపు పొద్దున్న గోల్డ్ కొంటేనే కదా ఇప్పుడు ఎవరైనా నగలు చేయించుకుంటారు. ఇప్పుడు మానేపల్లి జ్యువెలర్స్ షాప్ ఉంది, కొందరు డైరెక్ట్గా వెళ్ళి ఆల్రెడీ రెడీ అయిపోయిన జ్యువెలరీ తీసుకుంటారు. మన ఊళ్ళల్లో చూస్తాం, కొందరికి సెంటిమెంట్ ఉంటుంది, వాళ్ళకి ముందు నుంచి ఆచారంగా వస్తున్న ఒక స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నగ తయారు చేయించుకోవటం అనేది అది కూడా ఒక సెంటిమెంటే. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు కూడా వస్తాయని గోపీకృష్ణ గారు అంటున్నారు. డెఫినెట్గా అండి, ఎందుకంటే విపరీతంగా పెరిగినప్పుడు ఎవరైనా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొంచెం ఆలోచిస్తారు కదా, ఇంత పెట్టి రేటు కొనాలా అనేది కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది డెఫినెట్ గా, విపరీతంగా పెరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్ ఏంటి, ఆయన డాన్స్ ఇంకా తగ్గలేదు కదా. ఆయన అనుకున్నట్టు 245% అన్నప్పుడు చైనా అసలు నేను నీకు ప్రోడక్టే పంపిను, నువ్వు నీ జోలికి నా జోలికి నువ్వు రావద్దు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, 1000% వేసుకో, నాకు సంబంధం లేదు, నేను వేరే కంట్రీస్ చూసి ఎక్స్పోర్ట్ చేసుకుంటానని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియట్లా ట్రంప్ కి. అందుకని ఏం చేశాడు, నిన్న మొన్న 1 టన్ కి అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద $50 ఫైన్ మళ్ళీ ట్యాక్స్ అన్నాడు ఆయన. సో ఏ రకంగా టరీఫ్ ట్యాక్స్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ దీని మీద ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ అంటున్నాడు. అంటే ఆయనకి ఎలాగోలా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం ఉంది. అన్ని కంట్రీస్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే అందరూ ఓకే మీరు మాట్లాడుకుందాం, BTA బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకుందాం అన్న ఒప్పందానికి వచ్చారు అందరూ. సో చైనా ఒక్కటే మాటినట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు వింటారండి, 100% నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఈయన కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఆయన లేకపోతే వాళ్ళ అన్ని తగ్గిపోతాయి. ఏది చూసినా ఒబామా దగ్గర నుంచి బైడెన్ ఉన్న డిసిషన్ అన్ని క్వైట్ ఎగనెస్ట్ గా చేస్తున్నాడు ఆయన. సో ఇంకా కొత్త ఏం చేస్తాడు అనేది మార్కెట్ ఇంకా భయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే పెరుగుతోంది గోల్డ్. ప్రభు గారు ఇప్పుడు అందరికీ ఒకటే దృష్టి, ఇప్పుడు బంగారం కొనొచ్చా కొనకూడదా, ఆగాల? ఎందుకంటే కొందరు బాగా పెరిగే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు ₹1,00,000 కొనుక్కుంటే రేపొద్దున 1,50,000 2,00,000 ఎంతో చేరుకుంటే లాభపడతాం కదా అని ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇన్వెస్టర్లు కానీ, లేదంటే కొంత డబ్బులు చేతిలో ఉన్నవాళ్ళు కానీ. లేదు ఇంకా తగ్గుతుందా, మీరేం చెప్తారు? ఇప్పుడు మదుపరులు అంటే ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఈ సమయంలో గోల్డ్ కొనడం సేఫా కాదా, లేదంటే వెయిట్ చేయాలా? 100% వెయిట్ చేయాలండి. ఎందుకంటే జేడీ బ్యాంక్స్ మన ఢిల్లీలో ఉన్నారు. సో అగ్రిమెంట్స్ ఏదైనా పాజిటివ్ సైన్ వచ్చినా 90,000 వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. కొంచెం సర్టనిటీ రావాలి, అన్సర్టనిటీ నుంచి సర్టనిటీ రావాలి, అప్పుడే ఇది అవుతుంది. ఎందుకంటే ఇంకా ఏం చేస్తాడని భయం కాబట్టి దాని అనుగుణంగా పెరుగుతోంది. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తుంటే స్లోలీగా డౌన్ అయినప్పుడు కానీ వాళ్ళకి అవసరార్థం లాంగ్ వ్యూ ఉంటుంది, కొనుక్కుంటారు. ఇప్పుడు కంటిన్యూస్ గా వాళ్ళు కూడా హయ్యర్ రేట్ లో కొనాలంటే ఇప్పుడు 1,00,000ది 2,00,000 వెళ్తున్నా అంటే 1,50,000 వెళ్తున్నా అంటే అంత ఛాన్స్ ఉండదండి, మరి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే 35% అబౌవ్ పెరిగింది చూసుకుంటే. ఇంకా ఇది గోల్డెన్ ఇయర్ అనుకోవచ్చు, ఇంకా పెరుగుతుందంటే ఆ సర్టనిటీ వచ్చేదాకా ఆగాలంట. నేను 100% ఆగాలి. అంటే ఇప్పుడు గోల్డెన్ ఇయర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చింది. మరి రాబోతున్న ఇయర్ కూడా గోల్డెన్ ఇయర్ కాదని మనం ఇప్పుడు ఒక అంచనాకు రాగలమా? ఇప్పుడు వాళ్ళ April 4th అన్ని 50 స్టేట్స్ అన్ని రోడ్డు మీదకి వచ్చినాయి కదా సార్. ఇప్పుడు నిన్న కూడా కొంతమంది రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు కదా US లో. సో ఆ రివోల్ట్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ అయినప్పుడు కెనడాలో ఏమైందో, కెనడాలో జస్టిన్ ట్రూడో ఏం చేశారు, వాళ్ళ పార్టీనే తీసేసి కొత్త అని పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కదా. అట్లానే ఈయనకు కూడా ఇంపీచ్మెంట్ అవకాశం ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఎగనెస్ట్ పార్టీలోంచి ఎగనెస్ట్ అవుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది కాకపోయినా అక్కడ కూడా ఆయనకి ఇది ఛాన్స్ ఉంది ఎగనెస్ట్ అవ్వడానికి. సో 80% విపరీతంగా పెరిగే ఛాన్స్ లేదు. మనం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అవసరార్థం ఏదన్నా ఉంటే 100% కళ్ళు మూసుకొని కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, ప్రతి ఒక్కరు కొనాల్సిందే, తప్పదు. బట్
రాంగ్ వ్యూ ఉంది, నాకు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కావాలనుకున్నప్పుడు వెయిట్ చేయాల్సిందే, కంపల్సరీ లో రేట్ లో కొనుక్కునే అవకాశం ఉంటుందండి. ఓకే రైట్. ప్రభు గారు సార్ మీరు ఏమంటారు సార్? అంటే తగ్గొచ్చు అంటున్నారు, కానీ జనరల్గా బంగారం అంటే లాంగ్ టర్మ్లో ఆలోచించే వాళ్ళు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఒక 5 లక్షలు ఉంది, నేను ఒక 5 తులాలు కొనుగోలు చేసి ఉంటే ఎప్పటికైనా బంగారం రేటు పెరుగుతుంది కదా, ఎప్పుడు కూడా పెరుగుకుంటూ వస్తుంది, కానీ మధ్యలో కొంత తగ్గినా బాగా డ్రాస్టిక్గా పడిపోయిన సందర్భాలు లేవు కదా. అంటే నేను ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడంటే షార్ట్ టర్మ్ అవసరం ఇమ్మీడియట్ అనుకుంటే గోల్డ్ కొనాల్సిందే. పెళ్లి చేయాలి, ఫంక్షన్ చేయాలంటే గోల్డ్ కొనాల్సిందే. పెళ్లిళ్ళ సీజన్, ఇంకా వేలాది పెళ్లిళ్ళు జరగబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అదే లాంగ్ అనుకోండి, ఒకవేళ ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10,000 గోల్డ్ లో పెడదాం, 10,000 ETF లో పెడదాం. లాంగ్ రన్ చూస్తే దేని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది? 100% ETF మీద వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఈ గోల్డ్ ఇస్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. మన అవసరార్థం, మన ఫంక్షన్ వాటికి అవసరార్థం వాడతాం, లేదా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గోల్డ్ లోన్కి వెళ్తాం, అట్లాంటి వాటికి మనం చూసుకుంటాం. అదే మీరు ETF లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అదర్ ట్రెజరీస్ లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కానీ కొంత పర్సంటేజ్ డైవర్సిఫైడ్ చేస్తారు కాబట్టి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్, మినిమం ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఒకసారి రిటర్న్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్ లో. ఎందుకంటే ETF లో పెట్టుకున్న వాళ్ళు లాంగ్ రన్ లో లక్షాధికారి అవ్వచ్చు, ఏది మినిమం అమౌంట్ తోనే. సో నా ఉద్దేశం లాంగ్ టర్మ్ లో అలాంటిది చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో ఇది అవసరమైనప్పుడు కంపల్సరీగా ఇక తప్పదు అనుకుంటే తప్పదు, లేదు కొంచెం నాకు టైం ఉంది అనుకున్నప్పుడు ఆగి కొంటమే తప్పు. ఎందుకంటే ఆయన క్లోజ్ ఇది డోజ్ ఆయన్నే చూసాం కదా, ఇద్దరికి వ్యతిరేకం వచ్చింది. ఆ ట్యాక్సుల వల్లే కదా ఆయన టెస్లా కార్లన్నీ చైనాలో ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్ గా ఎండ్ పాయింట్, ఎండ్ కార్డ్ పడుతుంది, డెఫినెట్ గా ఎక్కడో చాట పడుతుంది. ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు కదా, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో. సునామీ ట్రంప్ ఒకటే. ఎందుకంటే మీరు మా దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు, మేము మీ దగ్గరికి వస్తే మీరు మాకేమి ఇస్తారు అంటున్నాడు. ఫక్తు బిజినెస్ మ్యాన్ ఆయన. ఫక్తు బిజినెస్ మ్యాన్ అనేది లాంగ్ రన్ నడవదు.